హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ మ్యాన్ టాక్స్. మాస్ మహారాజా రవితేజ అండ్ అలాగే శ్రీలీల వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఫిలిం భానుభోగవరపు డైరెక్షన్ లో మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న చిత్రం మాస్ జాతర మూవీ. ఈ సినిమా తన కెరీర్ లో 75వ సినిమాగా అయితే తెరకెక్కుతుంది. సో ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31st మన ముందుకు అయితే రాబోతుంది గైస్. సో ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరిస్తాను. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. నిజంగా అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. నిజంగా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పాత రొటీన్ రొట్ట మాస్ అండ్ అలాగే కామెడీ అండ్ అలాగే అదే లుక్, అదే యాక్షన్, అదే స్క్రీన్ ప్లే, అదే డైరెక్షన్. ఇంతకు మించి సినిమాలో ఈ ట్రైలర్ లో చెప్పుకోదగ్గ సీన్స్ అయితే ఏది లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఒక్కటి కూడా కాన రాలేదు నాకైతే. సో దీన్ని బట్టి చూస్తే మాస్ జాతర మూవీ మరో డిజాస్టర్ మూవీ అవుతుందా? సినిమాలో కాంటెంట్ అనేది ముఖ్యం కదా. కాంటెంట్ తో పాటు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. మెయిన్ గా స్క్రీన్ ప్లే డైరెక్షన్. భానుభోగవరపు డైరెక్షన్, ఆయన కొత్త దర్శకుడు, ఆయన చెప్పిన కథ ఏంటిది అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు. ట్రైలర్ లో కూడా మాస్ జాతర కథ ఏంటిది అనేది మనకు క్లారిటీగా అయితే వివరించలేదు. సో ఏదో ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ అంటే సారీ, ఒకటి కాదు రెండు కాదు 20 టన్నుల సరుకు ఉంటుందంట. ఆ సరుకుని గూడ్స్ రైల్వేలో ఎక్కించండి అని చెప్పడం, అండ్ అలాగే ఆ గూడ్స్ ని మన మాస్ మహారాజా రవితేజ గారు అడ్డుకోవడం, హీరో హీరోయిన్ మధ్య వార్ డిక్లేర్ అవ్వడం, వీళ్ళిద్దరు కొట్టుకోవడం, వార్నింగ్ ఇవ్వడం, బొట్టు పెట్టి నేను చంపేస్తా అని చెప్పి విలన్ చెప్పడం, ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు, మాస్ డైలాగులు, ఇవే. ఇంతకు మించి ఇంకా ఏదైనా ఉంటుందా? కాంటెంట్ ఇంకా ఏదైనా లోపల దాచారా అనేది మనకు క్లారిటీ లేదు. సో ఇదే గనక కాంటెంట్ అయితే మాత్రానికి నిజంగా చెప్తున్నాను కదా, మరో డిజాస్టర్ ని మన రవితేజ గారు తన ఖాతాలో వేసుకున్నట్టే. సో ఇక చూడాలి, మరో 2 రోజుల్లో సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ట్రైలర్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఎందుకు నచ్చింది, దీంట్లో అసలు మీకు కొత్తగా ఏమనిపించింది? కామెడీ రొటీన్ గానే అనిపిస్తుంది, అలాగే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ రొటీన్ గానే అనిపిస్తుంది, మాస్ యాక్షన్ సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి. అసలు దీంట్లో ఏముంది కొత్తగా, ఏముంది కొత్తదనం అంటే ఏమనిపించింది మీకు? నాకైతే ఏమనిపించలేదు గైస్. సో ఇది మ్యాటర్. మీకేమనిపించిందో మాత్రం ట్రూగా చెప్పండి. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్. అసలు సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం డెఫినెట్ గా. సో ఇది అంటిల్ నేను బై బై సీ యూ సైనింగ్ ఆఫ్. మీ మాస్క్ మ్యాన్ టాక్స్.